గండికోట ఒకటి కాదు రెండు కాదు 11 రోజులు కావస్తోంది. ఈ రోజు వరకు ఒక మైనర్ బాలిక మరణించి 11 రోజులైన పోలీసులు ఇంకా పట్టరే. మా క్లూలు ఉన్నాయని చెప్పింది వాళ్ళే. ఏకంగా అక్కడ జరిగేటువంటి విషయాలపైన మీడియా సమావేశం పెట్టి నిందితుల్ని ప్రొడ్యూస్ చేస్తామని చెప్పింది వాళ్ళే. అయినా ఈ రోజు వరకు ఒక్క అప్డేట్ లేదు. అయితే ఒక చాలా కీలకమైన అప్డేట్ తో ఆర్టీవీ ముందుకు వచ్చింది. ఒక బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ న్యూస్ తోనే ఆర్టీవీ మళ్ళీ మీ ముందుకి గండికోట రహస్యానికి సంబంధించిన అప్డేట్ ని అందించే ప్రయత్నం చేస్తోంది. గండికోటలో బిగ్ బ్లాస్ట్ నెలకొంది. అది కేసు దాదాపుగా క్లోజ్ అయిందన్నట్టుగానే భావించాలి. యువతి అన్నలంతా రిలీజ్ కాబోతున్నారా? యువతిని చంపింది అన్నలే అయినప్పటికీ వారిని రిలీజ్ ఎందుకు చేయాల్సి వస్తోంది? 11 రోజులు అవుతున్న కేసుకు సంబంధించి ఎందుకు ఒక్క ఆధారం కూడా సేకరించలేకపోయారు పోలీసులు? చేసిందే లేక యువతి అన్నలను పోలీసులే బయటికి క్లీన్ చిట్ ఇచ్చి పంపిస్తున్నారా? అయితే పోలీసుల తీరుపైన ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా నేను చెప్పడం కాదు, స్వయాన పోలీసులే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ గా మీకు ఆర్టీవీ చెప్పింది చూసారా? స్వయంగా పోలీసులే చర్చించుకున్నారు. అన్నలే ప్రధాన పాత్రదారులు సూత్రధారులు అని చెప్పి. ఇవన్నీ చెప్పడం కాదు, డైరెక్ట్ గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఏం చెప్పారో చూస్తారా? డైరెక్ట్ గా ఈ ఘటనలో పాల్పడింది అన్నలే అని స్పష్టం చేశారు కూడా. ఒకసారి పీసీఆర్ రాయపాటి శైలజ ఏం చెప్పారో చూద్దాం. ఇప్పుడు గండికోట ఇష్యూ వెరీ అన్ఫార్చునేట్ అండి. అమ్మాయి మైనర్, అదే కాలనీలో పాప చదువుకుంటుంది, కాలేజ్కి వెళ్తుంది. బట్ ఎవరైతే ఒక అబ్బాయితో పరిచయం ఉందో ఆ అబ్బాయి చదువుకోవట్లేదు అంటారు. సంభవం ఎందుకు అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం ఈ తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు. ఆ అవేర్నెస్ భాగంగానే మేము చెప్తుంది. ఇవన్నీ కూడా మేము రియల్ ఇన్సిడెంట్స్ చూస్తున్నాం వాళ్ళు చెప్పటం. సో ఇప్పుడు ఏముంది, ఆ అమ్మాయి లైఫ్ అది ఒక పరువు ఇదిగా భావించి బ్రదర్సే అలా చేయటం. సో అక్కడ అమ్మాయి లైఫ్ ఎండ్ అయిపోయింది. ఇలా జరుగుతాయనే ఇన్సిడెంట్స్ మనం జరుగుతున్నాయి తీసుకెళ్ళి, అదే అంటున్నా, ప్రతిదీ ప్రభుత్వం చేయలేదండి. ప్రభుత్వం చాలా ఫెసిలిటీస్ అన్నీ చేస్తుంది. కానీ ఆడపిల్లలు కూడా అవేర్గా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి, ఆలోచించాలి. అంటే కొంచెం ఒక ఏజ్లో మన పేరెంట్స్ చెప్పినా కూడా నచ్చదు. ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్తుంటారు, లేకపోతే ఓహో ఇక్కడ బాగానే ఉంది కదా, వాళ్ళ లైఫ్ బాగానే ఉంది కదా, ఇవన్నీ అవి చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. సో అలాంటివి కూడా మనం అరికట్టే విధంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు గండికోట ఇష్యూ వెరీ అన్ఫార్చునేట్ అండి. అమ్మాయి మైనర్, అదే కాలనీలో పాప చదువుకుంటుంది, కాలేజ్కి వెళ్తుంది. బట్ ఎవరైతే ఒక అబ్బాయితో పరిచయం ఉందో ఆ అబ్బాయి చదువుకోవట్లేదు అంటారు. సంభవం ఎందుకు అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం ఈ తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు. ఆ అవేర్నెస్ భాగంగానే మేము చెప్తుంది. ఇవన్నీ కూడా మేము రియల్ ఇన్సిడెంట్స్ చూస్తున్నాం వాళ్ళు చెప్పటం. సో ఇప్పుడు ఏముంది, ఆ అమ్మాయి లైఫ్ అది ఒక పరువు ఇదిగా భావించి బ్రదర్సే అలా చేయటం. సో అక్కడ అమ్మాయి లైఫ్ ఎండ్ అయిపోయింది. ఇలా జరుగుతాయనే ఇన్సిడెంట్స్ మనం జరుగుతున్నాయి తీసుకెళ్ళి, అదే అంటున్నా, ప్రతిదీ ప్రభుత్వం చేయలేదండి. ప్రభుత్వం చాలా ఫెసిలిటీస్ అన్నీ చేస్తుంది. కానీ ఆడపిల్లలు కూడా అవేర్గా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి, ఆలోచించాలి. అంటే కొంచెం ఒక ఏజ్లో మన పేరెంట్స్ చెప్పినా కూడా నచ్చదు. ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్తుంటారు, లేకపోతే ఓహో ఇక్కడ బాగానే ఉంది కదా, వాళ్ళ లైఫ్ బాగానే ఉంది కదా, ఇవన్నీ అవి చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. సో అలాంటివి కూడా మనం అరికట్టే విధంగా. చూసారుకా మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఏం మాట్లాడారు? ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఆ అమ్మాయిని పరువు కోసమని తన బ్రదర్సే ఇలా చేయడం దురదృష్టకరం. ఆ అమ్మాయి లైఫ్ ఎండ్ అయిపోయింది. చదువుకున్న అమ్మాయిలు అవేర్నెస్ లేక కొన్ని సందర్భాల్లో తప్పటడుగులు వేస్తూ ఉంటారు. ఇవి తను మాట్లాడిన మాటలు. చాలా మంది పాపం అమాయకులు ఆర్టీవీ చెప్తున్న విషయాలని చూసి నవ్వుకున్నారు. కామెంట్స్ రూపంలో చాలా మంది కూడా కన్ఫర్మేషన్ ఏంటి అన్నారు. అన్నలే చంపారనేటువంటి ప్రూఫ్ ఏంటి అని క్వశ్చన్ చేశారు. ఆర్టీవీ మాత్రమే గండికోట రహస్యాన్ని ఛేదించే పనిలో పడింది. వరుస కథనాలతో మీ ముందుకు నిజాలని చూపించే ప్రయత్నం చేసింది. నేను చాలా వివరంగా చెప్పాను ఆర్టీవీ వేదికగా, చాలా క్లియర్ గా మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు. దీని వెనుక ఉన్నది అన్నలే అని చాలా సుస్పష్టంగా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను. కానీ చాలా మంది అమాయకులు నవ్వుకున్నారు, క్వశ్చన్ చేశారు, కామెంట్స్ రూపంలో మా పైన కొన్ని పరుష పరజాలంతో మాట్లాడారు కూడా. ఏకంగా మహిళా కమిషన్ చైర్పర్సనే చాలా క్లియర్ గా బ్రదర్స్ అనేటువంటి మాటలు మాట్లాడి, ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? కానీ పోలీసుల విషయంలో కూడా మాకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. వి హావ్ అవర్ సోర్స్. మా సోర్స్ పరంగా దీని వెనక ఉన్నది కేవలం అన్నలు మాత్రమే అనేది మాత్రం డెఫినెట్ గా
నిర్ధారించుకున్న తర్వాత మీకు వార్త చెప్తున్నాం. కానీ పోలీసులు మాత్రం ప్రూఫ్ రూపంలో బయటికి చెప్పలేకపోతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది అమాయకులు తెలిసి తెలియక ఆర్టీవీ చెప్పేటువంటి విషయాలని నవ్వుకున్నారు. ఆర్టీవీ కామెంట్స్ రూపంలో కూడా ఏంటి ప్రూఫ్ అని క్వశ్చన్ చేశారు. రాయపాటి శైలజ మహిళా కమిషన్ చైర్పర్సన్ చెప్పినటువంటి ప్రూఫ్ సరిపోద్దా, ఇంకా కావాలా? సో దీని వెనుక ఉన్నది అనలే. కానీ ఇంట్రెస్టింగ్ గా నేను మా ప్రతినిధి కిషోర్ దగ్గరికి వెళ్లే ముందు ఒక రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒక మైనర్ బాలిక చనిపోయి 11 రోజులైనా ఒక్క ఆధారం కూడా పోలీసులకు దొరకలేదు. ఇక్కడ చాలా స్పష్టం, అన్నలే ఈ దారుణానికి ఒడిగట్టారనేది. కానీ అన్నలు చాలా తెలివిగలవారు, ఒక్క ఆధారాన్ని కూడా వదలలేదు. ఇక్కడ పోలీసు ఎందుకు తడబడుతున్నారనేది ఒక్కసారి నేను నా దృష్టిలో నా పొజిషన్లో ఉండి ఆలోచిస్తే, వాళ్ళకి అరెస్ట్ చేసినా పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేసినా ఒక్క ఆధారాన్ని ఇవ్వకుండా విఫలయత్నం అవుతారు. కాబట్టి అందుకే పోలీసులు ఇక్కడ దాదాపుగా ఒక్క ఆధారం లేకపోవడంతో ఫెయిల్ అయిపోయినట్టుగానే అంతా భావిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు అన్నల్ని అరెస్ట్ చేయకుండా మీడియా ముందుకు వచ్చి చెప్పకుండా మౌనంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఏమైనా కూడా మా ప్రతినిధి కిషోర్ అందుబాటులో ఉన్నారు, మరిన్ని అప్డేట్స్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఏంటి 11 రోజులు అవుతోంది, 1 కాదు 2 కాదు 11 రోజులు అవుతున్నా ఎందుకు ఇంకా అలసత్వం? ఒకసారి మీ దగ్గరికి వచ్చి మీ అప్డేట్స్ తెలుసుకునే ముందు ఒకసారి పోలీస్ అధికారులు కూడా డిఐజీ ప్రవీణ్ కూడా ఏం మాట్లాడారో చూద్దాం. దీని మీద మనం అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే, ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈ రోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. అదేమిటనేది పూర్తిగా ఛేదించిన తర్వాత నాకు రేపు నేను సీఎం ప్రోగ్రామ్ ఉండటం వల్ల నేను కర్నూలు నంద్యాల వెళ్లాల్సి ఉంది. మీకు సాయంత్రానికి ఎస్పీ గారు, జమ్మలమడుగులోని ఎస్పీ గారు, డిఎస్పీ గారు నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే, మనకున్న క్లూస్ దృష్ట్యా మనకి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది. మీకు ఈ రోజు సాయంత్రం 9 గంటల లోపు ఎస్పీ గారు, డిఎస్పీ గారు మీకు పూర్తి వివరాలు. చూసారా, మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏమో అన్నలని చెప్తోంది, చాలా క్లియర్ గా మేం చెప్తోంది. అదే పోలీసులు దాదాపుగా ఒక నిర్ధారణకు వచ్చారు, అన్నలే చేశారనేది. కానీ పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు ప్రవేశపెట్టడం లేదంటే, మీరు చూసిన ఈ వీడియోలో నేను డేట్ తో సహా వేశాను. 15/7/2025 ఆ అమ్మాయి మరణించింది. 14న 15వ తేదీన మృతదేహం లభించింది. ఆ తర్వాత ఇన్స్పెక్షన్ కి అక్కడికి వచ్చినటువంటి పోలీసు ఉన్నతాధికారులు చాలా క్లియర్ గా, క్రిస్టల్ క్లియర్ గా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మాకు కొన్ని ఆధారాలు లభించాయి. ఏంటి ఆధారం? అక్కడ అన్నలు ఇచ్చినటువంటి స్టేట్మెంటే, మేమే చేశాం, దమ్ముంటే ప్రూఫ్లు దొరకబట్టండి. ఇది అన్నలే ఏకంగా పోలీసులకు సవాల్ చేస్తున్నారట. మేమే చేశాం కానీ ప్రూఫ్లు దొరకబట్టండి, మీకు దమ్ము ఉంటానట్టుగా పోలీసులకే సవాల్ చేస్తున్నారు. పోలీసులు ఒక్క ప్రూఫ్ను కూడా కనుగొనలేకపోతున్నారు. ఇంట్రెస్టింగ్ గా ఆ అన్నల్లో ఒక వ్యక్తి మెడికల్ స్టూడెంట్ కూడా ఉన్నాడట. సో ఆయనకి రక్తం బయటికి రాకుండా ఎలా చంపాలనేటువంటి స్కెచ్ వేసింది ఆయనే అన్నట్టుగా పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గండికోట రహస్యానికి సంబంధించి ఇంకా పోలీసులు ఛేదించలేకపోతున్నారు. పోలీసుల యొక్క ఇప్పుడు ఈ కేసు సవాల్గా మారడమే కాకుండా ఒక ఫెయిల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. కాబట్టి ఆధారాలు లేకుండా మనం కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ఈ అన్నలు ఈజీగా బయటపడిపోతారని చెప్పి పోలీసులు ఒకంత ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్, మా ప్రతినిధి కిషోర్ అందుబాటులోకి వచ్చారు. కిషోర్, సో ఏంటి ప్రెసెంట్ పోలీసులు ఎందుకు ఇంకా నిర్ధారించుకోలేకపోతున్నారు? మహిళా కమిషన్ చైర్పర్సన్ బ్రదర్సే ఈ దారుణానికి పాల్పడ్డారన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్పింది. తను ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్ లో ఉన్నారు. తన నోటి నుంచి వచ్చిన మాట డెఫినెట్ గా అథెంటిక్ గా తీసుకోవాల్సి ఉంటుంది. పోలీసులు కూడా మాకు అన్ని రకాల ఆధారాలు దొరికాయని చెప్తున్నారు. 11 రోజులు గడుస్తున్నా ఎందుకు ఆధారాలు చూపించలేకపోతున్నారు? ఎందుకు ఆ అన్నల్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు? అప్డేట్స్ ఏంటి? రైట్, కిషోర్ మరికాశం అందుబాటులోకి వస్తారు. సో ప్రస్తుతానికి పోలీసులు చాలా క్లియర్ గా ఆధారాలు దొరికాయని చెప్పి 15వ తేదీనే చెప్పారు. మరి ఆధారాలు దొరికాయి, దీని వెనుక ఒక్కరు చేసి ఉండరు, ముగ్గురుండే అవకాశం ఉంది. దీన్ని ఒక్కరు చేసి ఉండరు, ముగ్గురుండే అవకాశం ఉంది అనేది కూడా స్వయంగా పోలీసుల నోటి నుంచి వచ్చిన మాట. ఆధారాలు దొరికాయని చెప్పారు. మా ఎస్పీ త్వరలోనే మీడియా సమావేశం పెట్టి నీతులు మీ ముందు ప్రొడ్యూస్ చేస్తారని చెప్పారు. కానీ ఇంతవరకు 11 రోజులు కావస్తున్నా ఎటువంటి అప్డేట్ లేదు. ఒక మైనర్ బాలిక మరణం పైన ఎందుకు ఇంత నిర్లక్ష్యం, అలసత్వం? సో ఏదైనా పోలీసుల తీర్పు ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. ఎస్, కిషోర్ అందుబాటులోకి వచ్చారు. కిషోర్, సో ఏంటి ప్రెసెంట్
పోలీసుల తీరుపైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని వేలు కూడా పోలీసు వైపే చూపించాల్సి వస్తోంది. పోలీసులు ఆధారాలు దొరికాయన్నారు, ఒక్కరు కాదు ముగ్గురు చేసి ఉండే అవకాశం ఉంది అన్నారు. ఎందుకు వారు బయటికి చెప్పలేకపోతున్నారు? అన్నల పేరు చాలా స్పష్టంగా బయటికి తెలుస్తూ ఉన్నప్పటికీ, అన్నలే దీని వెనుక ఉన్నారని తెలుస్తూ ఉన్నప్పటికీ ఎందుకు పోలీసులు వారిని అరెస్ట్ చేయలేకపోతున్నారు? మనోజ్, ఏదైతే గండికోట మర్డర్ మిస్టరీని ఎటూ తెలుసుకోలేని పరిస్థితి పోలీసులకు ఒక రకంగా సవాల్గానే మారిందనే చెప్పాలి. ఏదైతే గండికోటలో జరిగినటువంటి విద్యార్థిని హత్యలో అన్నలే పాత్రధారులు సూత్రధారులు అన్న విషయం నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా కొంత కీలకమైనటువంటి ఆధారం పోలీసులకు ఎక్కడ లభించని పరిస్థితి ఉందన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా ఏదైతే హత్య చేసిన వాళ్ళు కూడా పగడ్బందీగా, అంటే ఇందులో ఒకరు మెడికల్లో ప్రొఫెషనల్ అనే విషయం కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అంటే ఒక రకంగా రక్తపు చుక్క కూడా కింద పడకుండా హత్య చేశారంటే వీళ్ళు ఏ స్థాయిలో స్కెచ్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా దాదాపు ఇప్పటికి 12 రోజులు పూర్తవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆ విద్యార్థిని హత్య జరిగి ఇప్పటికి కూడా దాదాపు 12 రోజులు పూర్తవుతున్నా కూడా ఒక చిన్న ఆధారాన్ని కూడా పోలీసులు సేకరించలేకపోయారంటే అంటే ఏ స్థాయిలో వీళ్ళు ఈ విధంగా మర్డర్కు స్కెచ్ గీశారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇక్కడ పోలీసులు కూడా నిత్యం అంటే రోజు కూడా కొన్ని అంటే దాదాపు బృందాలుగా ఏర్పడి ఎంతో మందిని విచారించిన, ఎంతో మంది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఇన్స్టాలో ఉన్నటువంటి మెసేజ్ను ఆధారంగా చేసుకున్నా కూడా కొంత కీలకమైనటువంటి ఆధారాలు కావాలి. ఎందుకంటే రేపు పొద్దున్నే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలంటే కంపల్సరీ కూడా కొంత వాళ్ళకు బలమైనటువంటి ఆధారం కావాలి. ఆ బలమైన ఆధారం కోసం నిత్యం అన్వేషిస్తున్న పరిస్థితి. ఒకవైపు డిఐజీ ఏమో 15వ తేదీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మరి కాసేపట్లో ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెడతారు, పూర్తి స్థాయి వివరాలు వెల్లడిస్తారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. నేను కర్నూలులో సీఎం పర్యటనకు వెళ్తున్నా కాబట్టి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని వివరిస్తారని చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తే నిత్యం కూడా గండికోట ప్రాంతాన్ని జల్లెడ పట్టినప్పటికీ కూడా ఎక్కడే కానీ చిన్న క్లూ, చివరకు ఆ విద్యార్థిని కమ్మ మిస్ అయింది. ఆ కమ్మ కూడా దొరకడం లేదంటే అంటే ఒక రకంగా ఏ స్థాయిలో వీళ్ళు ఇది హత్య చేసిన తర్వాత ఆనవాళ్ళు లేకుండా చేశారో కూడా మనకు అర్థం పడుతుంది. అయితే ఈ క్రమంలో అటు పోలీసులు కూడా మలగుల్లాలు పడుతున్నారు. ఏదైతే డిఐజీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ కేసును ఛేదించకపోవడం కూడా ఒక రకంగా పోలీసులకు పెను సవాల్గానే మారింది. అంటే అన్నలే సవాలు విసురుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ పోలీసులకు కనిపిస్తుంది. ఎందుకంటే బలమైనటువంటి ఆధారాలు లేవు. ఒకవేళ అరెస్ట్ చేసినా రేపు పొద్దున్నే కోర్టులో మిగిలిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము బయటపడతామన్నటువంటి భావన అన్నంలో వ్యక్తం అవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ బలమైన ఆధారాల కోసం ఇంకా నిత్యం అన్వేషిస్తున్న పరిస్థితి పోలీసులకు కనిపిస్తుంది. ఈ రోజుకి కూడా పోలీసులు ఆయా ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. కానీ ఎక్కడే కానీ ఒక చిన్న క్లూ కూడా దొరకలేదంటే ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా మనం ముగ్గురా లేకుంటే నలుగురా అన్నటువంటి పాత్రధారులు సూత్రధారులు అన్నలే అయినప్పటికీ కూడా ఎంతమంది ఇందులో హత్యలో ఉన్నారన్నటువంటి వాటిపైన కూడా అటు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఒక రకంగా నిందితులను అదుపులోకి తీసుకొని విచారించి ఆ తర్వాత పోలీసులు వదిలేస్తున్నారంటే కొంత కీలకమైనటువంటి సమాచారం లేదు. కాబట్టి కిషోర్, ఇక్కడ పోలీసులు తమ పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ పోలీసుల తీరుని డెఫినెట్ గా అనుమానించాల్సిన అవసరం ఉందని చాలా మంది మాట్లాడుకుంటున్నప్పటికీ పోలీసులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనం చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. సో కానీ అక్కడ చేసేటువంటి ఆ ఇన్వెస్టిగేషన్ లో ఒక్క ఆధారం కూడా లభించలేదనంటే పోలీసుల యొక్క పనితీరు కంటే కూడా అక్కడ నిందితుల యొక్క టెక్నాలజీ ఉపయోగించే తీరు కానివ్వండి, నిందితుల యొక్క ఎక్స్పర్ట్నెస్ కానివ్వండి అద్దం పడుతోంది ఈ క్రైమ్ ఎంతటి స్థాయిలో వాళ్ళు స్కెచ్ వేశారనేది. సో ఇంత ఒక్క ఆధారం అంటే కమ్మ దొరకలేదు, సిగ్నల్ ట్రేసింగ్ లో ఎక్కడ లభించడం లేదు, వాళ్ళ ఫోన్లు మొత్తం కూడా ఫార్మాట్ చేసుకున్నారంటే తెలుస్తోంది. దాంట్లో ఒక అన్న ఒక మెడికల్ స్టూడెంట్ అన్నట్టు కూడా తెలుస్తోంది. సో ఎంత బిగ్గెస్ట్ స్కెచ్ కి పాల్పడ్డారు. ఇప్పుడు అన్నలు చాలా ధైర్యంగా పోలీసులు కూడా సవాల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మేమే నిరూపించారనేటువంటి దమ్ము మీ దగ్గర ఉందా, దమ్ముంటే నిరూపించినట్టు కూడా ఆ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. సో పోలీసులకి ఏదో ఒక్కోసారి ఒక చిన్న ఆధారమే లభిస్తుంది. కానీ ఒక్కటి కూడా లేకుండా వాళ్ళంతా జాగ్రత్త పడ్డారంటే కేవలం ఆ ముగ్గురు మాత్రమే చేయగలిగారా? దీని వెనక ఇంకెవరైనా హస్తం ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ ఇందులో ముగ్గురు ప్రమేయమే కాదు, దాదాపు కొంతమంది ప్రమేయం ఉన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా దర్యాప్తు కొనసాగుతున్నారు. ఏదైతే ఇక్కడ మనం జరిగినటువంటి తీరు హత్య ఒక చోట చేసి ఆ తర్వాత మృతదేహాన్ని మరో చోట పడేశారన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసుల క్లారిటీ ఉంది.
బట్ ఇక్కడ ప్రధానంగా ఏదైతే హత్య చేసినటువంటి ఎవరైతే అన్నలు ఉన్నారో ఆ అన్నలు అంటే వారిలో ఒక అతను మెడికల్లో ప్రొఫెషనల్ కాబట్టి ఎక్కడ కూడా అంటే మొత్తం పూర్తిగా బాడీలో రక్తం క్లాట్ అయ్యే విధంగా విడిగుద్దులు గుద్ది చంపారన్నటువంటి అనుమానాలు కూడా బలంగా పోలీసులు వినిపిస్తున్నాయి. కానీ ఎక్కడే కూడా వీటికి సంబంధించి ఒక రకమైనటువంటి ఆధారాలు ఎక్కడ లభ్యం కాని పరిస్థితి. అంటే చిన్న క్లూ దొరికినా కూడా పోలీసులు వీటిపైన కూడా ప్రధానంగా దృష్టి సారించి నిందితులను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడెక్కడా కూడా చిన్న క్లూ కూడా లేకుండా చేశారంటే ఎంత ప్రొఫెషనల్ కిల్లర్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అంటే ఒక రకంగా ప్రొఫెషనల్ కిల్లర్సే ఇలాంటి పనులు చేస్తుంటారు. సాధారణంగా మనం ఏంటంటే ఎక్కడైనా మర్డర్ జరిగినప్పుడు ఆ మర్డర్ జరిగినటువంటి ప్రాంతాల్లో రక్తం మరకలు ఉంటాయి, అదేవిధంగా కొంత ఆనవాళ్ళు కూడా మిస్ అవుతుంటారు. కానీ ఇక్కడ ఏది కూడా అంటే చిన్న వస్తువును కూడా మిస్ కాకుండా ఇక్కడ అన్నీ కూడా అంటే జాగ్రత్తగా స్కెచ్ తీశారంటే, జాగ్రత్తగా మర్డర్ చేశారంటే వీళ్ళ స్కెచ్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళ ప్రొఫెషనాలిటీని కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే విద్యార్థిని హత్య చేసి హత్యకు గురై ఒంటిపైన బలమైన గాయాలు ఉన్నాయనేటువంటి విషయం అటు పోలీసులు కూడా అటు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో రావడం జరిగింది. అయినా కూడా బలమైన గాయాలు ఉన్నప్పటికీ కూడా ఆ గాయాలు చేసినటువంటి వాళ్ళ అన్నలైనప్పటికీ కూడా ఎక్కడే కానీ కొంత క్లూ, చిన్నపాటి క్లూ కూడా లేకుండా చేశారు. పోలీసులు ఏ క్లూ దొరకకుండానే మరుసటి రోజు వచ్చి ఎందుకు మాట్లాడారు? మరి మాకు క్లూ దొరికింది, అన్ని ఆధారాలు లభించాయి, ఆధారితంగా మేము నిందితులను ప్రవేశపెడతాం, ఎస్పీ కూడా మీడియా సమావేశం పెట్టి నిందితులు మీ ముందు ప్రొడ్యూస్ చేస్తారన్న మాటని మరుసటి రోజే అంత వేగంగా వచ్చి ఎలా చెప్పగలిగాడు? మరి ఆయనకు దొరికినటువంటి క్లూ ఎడబోయింది. అసలు అది క్లూ కాదా, కేవలం మైమర్చడం కోసం మాత్రమే ఆ మాటలు మాట్లాడారా, లేకుంటే ప్రజల్లో నమ్మకం పొందడం కోసం మాటలు మాట్లాడారా? ఎటువంటి క్లూ దొరకలేదా? అంతకీ ఆ దొరికిన క్లూ ఏడబోయింది? ఎగ్జాక్ట్లీ మనోజ్, ఏదైతే డిఐజీ కొయ్యా ప్రవీణ్ 15వ తేదీ ప్రెస్ మీట్ అంటే ప్రెస్ తో మాట్లాడుతూ అంటే మీడియాతో మాట్లాడుతూ కూడా తను చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే మాకు క్లూ దొరికింది, ఆధారాలు దొరికాయి, మరి రాత్రికి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెడతారు, నేను సీఎం పర్యటన బందోబస్తుకు వెళ్తున్నానటువంటి విషయం ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా క్లూ దొరికిందంటే ఆయన ఏం భావించారంటే అన్నలే ఈ హత్య చేశారని ఒక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అన్నటువంటి భావన కూడా అటు పోలీసు వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఇక్కడెక్కడే కూడా క్లూ దొరకని పరిస్థితి. అంటే దాదాపు 3 రోజుల పాటు ఎస్పీ 4 రోజులు కూడా అక్కడే తిష్ట వేసినప్పటికీ కూడా చిన్నపాటి క్లూ కూడా సేకరించలేకపోయారు. అంటే ఓ రకంగా ఇది పోలీసులకు సవాల్గానే మారింది. ఓ రకంగా మరో ఆయేషా కేసు అంటే ఆయేషా మీరా కేసులాగే ఈ కేసు కూడా నీరుగారే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే చిన్న క్లూ కూడా లేదంటే ఖచ్చితంగా ఇది మరో మర్డర్ మిస్టరీ వీడే పరిస్థితే లేదన్నటువంటి భావనలు కూడా పలువురులో వ్యక్తం అవుతున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పోలీసులు ఆధారాలు ఉన్నాయంటే ఆ ఆధారాలు కేవలం ఏదైతే అన్నలు హత్య చేసి ఉంటారన్నటువంటి వాటిపైనే క్లారిటీ ఉంది తప్ప ఎక్కడే కానీ చిన్న క్లూ. అంటే కిషోర్, జనరల్గా ఇటువంటి విషయాల్లో పోలీసులు కొంత ఆలస్యం చేయడం కానివ్వండి, ఆధారాలు దొరక్కపోతే అది హైలీ కాంప్లికేటెడ్ కేసుల్లో లేదంటే హై క్లాస్ కేసుల్లో కొంత లేట్ చేస్తూ ఉంటారు, ఆధారాల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ జనరల్గా ఇటువంటి నార్మల్ కేసెస్లో పోలీస్ స్టైల్ని కూడా ప్రయోగిస్తూ ఉంటారు. వారికి అనుమానం వచ్చిన వ్యక్తులని విచారిస్తూ ఉంటారు, పోలీస్ ఇంట్రాగేషన్ స్టైల్లో వారిని ఇంట్రాగేట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పటి వరకు ఆ 3 అన్నల పేర్లు ఎవరైతే తెరమీరికి వస్తున్నాయి వారిని పోలీసులు విచారించారా, వాళ్ళు కన్ఫెస్ చేశారన్నట్టుగా మనకు చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో మనం కూడా మాట్లాడుతూ ఉన్నాం. సో కానీ ఎందుకు వారి నుంచి ఒక్క ఆధారాన్ని కూడా రాబట్టలేకపోతున్నారు? స్వయంగా వారు కూడా సవాలు చేస్తూ ఉన్నారంటే పోలీస్ వ్యవస్థ పైన కొంత ఇప్పుడు ప్రజల్లో కూడా ఇంతలా ఉంటుందా, పోలీసులు కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారా, పోలీసులు కూడా కొంత ఇబ్బందులు పడతారన్న రకంగా ఆలోచిస్తున్న పరిస్థితి. ఎందుకు పోలీస్ స్టైల్ని ఉపయోగిస్తున్నారా లేదా ఆ 3 అన్నల కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఎందుకు ఒక్క ఆధారాన్ని కూడా రాబట్టలేకపోతున్నారు? ఎగ్జాక్ట్లీ ఏదైతే మనోజ్ మీరు చెప్పిన మాట వాస్తవం. గత ఏదైతే మర్డర్ జరిగిన రోజు నుంచి కూడా ఈ పొద్దు వరకు కూడా అటు ఆర్టీవీ వరుస కథనాలతో పాటు ఏదైతే చిన్నపాటి క్లూ దొరికినా కూడా అది ఎవిడెన్స్ గా ఉపయోగపడుతుందన్నటువంటి ఉద్దేశంతో ఏదైతే పోలీసులకు కొంత విచారణలో సహకరిస్తున్నటువంటి ఉద్దేశంతో ఆర్టీవీ వరుస కథనాలు రాయడాన్ని కూడా ఒక రకంగా పోలీసులు కొంత అక్కడక్కడ తప్పుపడుతున్న పరిస్థితి. మీ వల్లే కొంత ఆ ముద్దాయిలు చేజారిపోయే పరిస్థితి అన్నటువంటి వాదనలు కూడా స్వయంగా నాతో వినిపించారు. మరొకరితోనే కాదు, స్వయంగా నాతోనే పిలిచి మాట్లాడటం కూడా జరిగింది. ఏదైతే ఆర్టీవీలో వరుస కథనాలు వస్తున్నాయి, ఆర్టీవీలో అన్నలే చెప్పారన్నటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అటు పలువురు కూడా ఎవరైనా అక్కడికి వెళ్ళి మీడియా ప్రతినిధులు అడిగినా కూడా అక్కడ ప్రధానంగా ఆర్టీవీ పైన చర్చ కొనసాగింది. ఏదైతే ఆర్టీవీ దగ్గర ఉన్నాయి అక్కడికి వెళ్ళి అడగండి అన్నటువంటి భావన
కొంతమంది పోలీసులు వ్యక్తం చేశారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా బలమైనటువంటి ఆధారం సేకరిస్తున్న క్రమంలో కొంత అక్కడక్కడ కొంత ఏదైతే నిందితులు తప్పించుకునే ప్రయత్నం కిషోర్, మనం ఒకటి చాలా క్లియర్ గా ఆర్టీవీ ఎవరినో మెప్పించడానికో ఆర్టీవీ ఎవరినో వారిని సాటిస్ఫై చేయడానికి లేదు. ఆర్టీవీ నిజాన్ని నిర్భయంగా చెప్పడం కోసం మాత్రమే ఉంది. గండికోట అంశానికి సంబంధించి ఎవరు చేయనటువంటి ఒక ప్రయత్నం నిత్యం కంటిన్యూస్ గా లైవ్ కవరేజ్ మనం ఇస్తూనే ఉన్నాం. మీరు కూడా స్పాట్కి వెళ్ళి అంతా చూస్తూనే ఉన్నారు. అక్కడ విషయాలను గమనిస్తూ ఎప్పటికీ అప్డేట్స్ అందిస్తూనే ఉన్నాం. పోలీసుల విషయాలు, పోలీసులు చెప్పే మాటలు పోలీసుల్ని మెప్పించడం కోసం మనం లేము. కాబట్టి పోలీసుల విషయం పక్కన పెడితే ఏంటి, పోలీసులు తమదైన స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా లేదా? ఆ అన్నలని కన్ఫెషన్ అంటే అన్న వాళ్ళకి సంబంధించి కన్ఫెషన్ తీసుకున్నప్పటికీ వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఏ ఒక్క ఆధారాన్ని కూడా పోలీసులు రావట్లేకపోయారా? ఎగ్జాక్ట్లీ. ఏదైతే ఇప్పుడున్నటువంటి ఈ మర్డర్ మిస్టరీకి ఇప్పటి వరకు కూడా కొంత బలమైనటువంటి ఆధారాలు ఎక్కడ లభించని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం ప్రొఫెషనల్ గా వీళ్ళంతా చేసినటువంటి మర్డర్ లో ఎక్కడ కానీ అంటే చిన్నపాటి రక్తం మరక ఉన్నా కూడా మేము ఈ కేసును ఛేదించే వాళ్ళం అన్నటువంటి భావన అటు పోలీస్ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రధానంగా నిందితులు ఎవరైతే ఉన్నారో సురేంద్ర కావచ్చు, అదేవిధంగా కొండయ్య కావచ్చు, బ్రహ్మయ్య కావచ్చు, ఆ తర్వాత తోట సుబ్రహ్మణ్యం కావచ్చు, కొండయ్య కావచ్చు, తర్వాత సుబ్బయ్య కావచ్చు, అంటే వీళ్ళందరూ కూడా ఇందులో సూత్రధారులు పాత్రధారులు అన్నటువంటి విషయం పోలీసులకైతే క్లారిటీ ఉందన్న దాంట్లో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. బట్ ఏంటంటే బలమైనటువంటి ఆధారం సేకరించాలన్నటువంటి భావన వాళ్ళు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో 2 రోజుల క్రితం కూడా వాళ్ళని విచారించడం జరిగింది. అంటే వాళ్ళు విచారించే క్రమంలో కూడా ఒక్కసారిగా కూడా అక్కడ ఆ విచారణకు వీళ్ళు కూడా సహకరించని పరిస్థితి. ఎందుకంటే అన్నలు మేము చేయలేదు, ఇదే సమాధానం. వారి నోటి నుంచి వచ్చే సమాధానం ఏం కనిపిస్తుందంటే కేవలం మేము చేయలేదు, మనం చేసినట్లు ఏమైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? కిషోర్ ప్లీజ్ బి ఆన్ హోల్డ్. మీరు నాకు అందుబాటులో ఉండండి. మనం పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుందాం. అదే సేమ్ టైం కొన్ని కామెంట్స్ కూడా చదువుతాను ఇక్కడ. మీరు సో అన్నలే అన్నారు కదా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. నేను అందుకే అంటున్నాను, చాలా క్లియర్గా చెప్పాను. ఆర్టీవీ అన్నలే ఈ హత్యకు పాల్పడ్డారు, అన్నలే స్వయంగా ఆ అమ్మాయిని హతమార్చారని చెప్పేటువంటి మాటలను చూసి, మా కథలను చూసి చాలా మంది అమాయకులు నవ్వుకున్నారు. పాపం తెలిసి తెలియక వారంతా కూడా మేము చెప్పేటువంటి వార్తలని కొంత కామెంట్స్ రూపంలో మమ్మల్ని ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. మేము తప్పుపట్టాం, డెఫినెట్గా మీ అభిప్రాయాన్ని తీసుకుంటాం, మీ విమర్శల్ని, మీ చేసేటువంటి కామెంట్స్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. అందుకే మీకు చాలా స్పష్టంగా ఒక మాట చెప్తున్నాను, కేవలం ఆర్టీవీ మాత్రమే అన్ని రకాలుగా 1కి 10 సార్లు ధృవీకరించుకున్న తర్వాతే ఏ కథనమైనా ప్రచురిస్తుంది. అది నేషనల్ అయినా ఇంటర్నేషనల్ అయినా ఎటువంటి అంశమైనా. సో మేము 1కి 10 సార్లు ధృవీకరించుకున్నాం. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ చాలా స్పష్టంగా తన మాటల్లో మాట్లాడుకొచ్చారు. తను ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. బ్రదర్సే ఈ దారుణానికి పాల్పడ్డారు, ఆ అమ్మాయి లైఫ్ ఎండ్ అయింది అని చెప్పి. కావాలంటే మీకోసం మళ్ళీ చెప్తాను, నేను మళ్ళీ ఆ బయట వినిపిస్తాను. అట్ ద సేమ్ టైం ఆధారాలు దొరికాయని చెప్పి మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఏమయ్యాయని చెప్పి మీరు మమ్మల్ని అడుగుతున్నారు. మేము కాదు ఇన్వెస్టిగేషన్ చేస్తోంది పోలీసులు, మీరంతా కలిసి మనమంతా కలిసి పోలీసులు అడగాల్సిన అవసరం ఉంది. అయితే పోలీసులే స్వయంగా ఒక డిఐజీ స్థాయి అధికారి అక్కడికి చేరుకొని మాకు ఆధారాలు దొరికాయి, ఒకరు కాదు ఈ ఘటనలో 3 ఉండే అవకాశం ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇంతకంటే ఇంకా ఆధారాలు ఏం కావాలి? పోలీసుల మాటల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మాటల్ని, వారు చెప్పే మాటలనే కదా మనం ధృవీకరంగా తీసుకునేది, మనం వాటిని అథెంటిక్గా తీసుకునేది. ఒకసారి మళ్ళీ ఆ ఇద్దరు మాట్లాడిన మాటలు మీరు వినండి. ఇకనైనా మీ అమాయకత్వాన్ని వీడుతారని అనుకుంటున్నాను. ఇంకా కామెంట్ చేసేవారు అన్నలే అండ్ ప్రూఫ్ ఏంటి అనేటువంటి వాళ్ళు ఒక్కసారి ఆ మాటలు వినండి. ఇప్పుడు గండికోట ఇష్యూ వెరీ అన్ఫార్చునేట్ అండి. అమ్మాయి మైనర్, అదే కాలనీలో పాప చదువుకుంటుంది, కాలేజ్కి వెళ్తుంది. బట్ ఎవరైతే ఒక అబ్బాయితో పరిచయం ఉందో ఆ అబ్బాయి చదువుకోవట్లేదు అనుకో. సంభవం ఎందుకు అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం ఈ తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు. ఆ అవేర్నెస్ భాగంగానే మేము చెప్తుంది. ఇవన్నీ కూడా మేము రియల్ ఇన్సిడెంట్స్ చూస్తున్నాం వాళ్ళు చెప్పటం. సో ఇప్పుడు ఏముంది, ఆ అమ్మాయి లైఫ్ అది ఒక పరువు ఇదిగా భావించి బ్రదర్సే అలా చేయటం. సో అక్కడ అమ్మాయి లైఫ్ ఎండ్ అయిపోయింది. ఇలా జరుగుతాయని ఇన్సిడెంట్స్ మనం జరుగుతున్నాయి తీసుకెళ్ళి, అదే అంటున్నా, ప్రతిదీ ప్రభుత్వం చేయలేదండి. ప్రభుత్వం చాలా ఫెసిలిటీస్ అన్నీ చేస్తుంది, కానీ ఆడపిల్లలు కూడా అవేర్గా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి, ఆలోచించాలి. అంటే కొంచెం ఒక ఏజ్లో మన పేరెంట్స్ చెప్పినా కూడా నచ్చదు. ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్తుంటారు, లేకపోతే ఓహో ఇక్కడ బాగానే ఉంది కదా, వాళ్ళ లైఫ్ బాగానే ఉంది కదా, ఇవన్నీ అవి చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. సో అలాంటివి కూడా మనం అరికట్టే విధంగా. ఇప్పటికైనా అర్థమైందా? చాలా క్లియర్గా మహిళా కమిషన్ చైర్పర్సన్ చెప్తున్న మాటల్ని
మేము 1-2 సార్లు తన మాటల్ని పరిశీలించిన తర్వాతే చాలా క్లియర్గా మొదటి నుంచి మేము చెప్తూ ఉన్నాం. ఎస్, చాలామంది అంటున్నారు ఇక్కడ రాయపాటి శైలజ గారు మాట్లాడక ముందే మీరు చెప్పారు కదా అని చెప్పి. మాకున్నటువంటి సోర్స్, అథెంటిక్ సోర్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే ఈ దారుణానికి పాల్పడింది సొంత అన్నలే అని చెప్పి చెప్పుకొచ్చాము. అట్ ది సేమ్ టైం ఇప్పుడు అదే నిజం కూడా. కానీ పోలీసులకు ఏ ఒక్క ఆధారం దొరకడం లేదు. కానీ ఆధారం దొరకక మునుపే 15వ తేదీన ఆ అమ్మాయి జరిగినటువంటి సంఘటనా స్థలానికి చేరుకొని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత డిఐజీ ప్రవీణ్ మాట్లాడుకొచ్చారు. ఆయన ఏమన్నారంటే స్వయంగా చాలా క్లియర్గా మాకు ఆధారం దొరికింది అనేటువంటి మాట ఆయన నోటి నుంచి విన్నాం. ఒక్కసారి మీరు కూడా వినండి. దీని మీద మనం అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈ రోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. అదేమిటనేది పూర్తిగా ఛేదించిన తర్వాత నాకు రేపు నేను సీఎం ప్రోగ్రామ్ ఉండటం వల్ల నేను కర్నూలు నంద్యాల వెళ్లాల్సి ఉంది. మీకు సాయంత్రానికి ఎస్పీ గారు, జమ్మలమడుగులోని ఎస్పీ గారు, డిఎస్పీ గారు నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకున్న క్లూస్ దృష్ట్యా మనకి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది. ఇవి ఇద్దరు, ఒకరేమో అధికారి, మరొకరేమో రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడిన మాటలు. ఇంతకంటే ఇంకా ఆధారాలని తీసుకురమ్మనంటే పోలీసులు బయటపెట్టాలి. మేము ఇంతకంటే ఇంకా ఆధారాలని వీళ్ళే అన్నలు అని చెప్పాల్సిన పని మాది కాదు, పోలీసులది. అయితే తెలుగు మీడియాలో కేవలం ఆర్టీవీ మాత్రమే వరుస కథనాలు ప్రచురిస్తోంది. అట్ ది సేమ్ టైం మీ కాల్స్ని, మీకు చేసే మెసేజెస్ని, మీ కామెంట్స్ని కూడా కన్సిడర్ చేస్తోంది. కేవలం ఆర్టీవీ మాత్రమే ధైర్యం చేయగలుగుతోంది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను మీతో పాటుగా నేను కూడా మీకున్న అనుమానాలని, మీకున్న సందేహాలని, మీకున్నటువంటి క్లారిటీని, మీకేమనిపిస్తోందో కూడా మాట్లాడవచ్చు. డైరెక్ట్గా నేను మీతో మాట్లాడతాను. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీరు కాల్ చేయండి. వెంటనే మీకున్నటువంటి అనుమానాలని, సందేహాలను డెఫినెట్గా అటు పోలీసుల ద్వారా కానివ్వండి, లేకపోతే మాకున్నటువంటి కొన్ని అంశాలను కూడా మీకు చేరవేసే ప్రయత్నం చేస్తాను. మీ అభిప్రాయాలను కూడా తెలుసుకుంటాను. కేవలం తెలుగు మీడియాలో ఆర్టీవీ మాత్రమే పబ్లిక్ చేసినటువంటి కామెంట్స్ని, మీ సమస్యల్ని, మీకు అనిపించినటువంటి అభిప్రాయాలను కూడా తీసుకుంటుంది. సో మీరు వెంటనే కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో ప్రస్తుతానికి ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా క్లియర్. పోలీసులు ఆధారాలు ఉన్నాయని చెప్తున్న మాటలు కానివ్వండి, లేకపోతే మనకు అథెంటిక్ సోర్స్ అండ్ రాయపాటి శైలజ గారు మాట్లాడుతున్న మాటలు అన్నీ కలగలిపి చూస్తే అన్నలే చాలా సుస్పష్టంగా ఈ మర్డర్ చేసింది, ఈ హత్యకు పాల్పడింది అన్నలే. కానీ అది నిరూపించడం కోసం పోలీసుల దగ్గర ఒక్క ఆధారం కూడా లేదు. ఒకవేళ వారిని కన్ఫెస్ చేసినా కూడా వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్లో వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు, కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఏమైనా ఛాలెంజ్ చేస్తున్నారు? డైరెక్ట్గా మీ దగ్గర ఒక ఆధారం ఉంటే తీసుకురండి, దమ్ముంటానట్టుగా పోలీసులకే సవాల్ చేస్తున్నారు. చాలా తెలివిగా రెక్కి నిర్వహించి టెక్నాలజీని ఉపయోగించి ఆ అమ్మాయిని ఎలా హతమార్చాలో పక్కా ప్లాన్ ప్రకారమే అంతా ఎగ్జిక్యూట్ చేశారు. ఏ ఒక్క ఆధారాన్ని కూడా వదలలేదు. పోలీసులకి ఆధారాలు లేక మల్ల గుల్లాలు పడుతూ ఉన్నారు. పోలీసులకి ఆధారాలు కనుక దొరికితే, ఏ ఒక్క చిన్న ఆధారం దొరికినా కూడా ఇప్పుడు ఆ ముగ్గురిని లోపలేయడం ఖాయం. లేదు అని అంటే కనుక డెఫినెట్గా కొంత ఈ కేసు ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అటు పోలీసు అధికారికంగా ఆ అన్నలయాన్ని ధృవీకరించరు. అలా అని చెప్పి పోలీసులు వారు కాదని కూడా చెప్పరు. ఏది ధృవీకరించకుండానే అలా కేసు సాగుతూ ఉండిపోతుంది ఇంకా కూడా. సో అన్నల తీరుని ఇక్కడ మనం కొంత డెఫినెట్గా మాట్లాడుకోవాల్సిందే, చర్చించుకోవాల్సిందే. ఇక్కడ అన్నలు ఏం చెప్తున్నారంటే డైరెక్ట్గా ఏదేమైనా కూడా వాళ్ళు చాలా పకడ్బందీగా స్కెచ్ చేసుకున్నారు. అందులో ఒక మెడికల్ స్టూడెంట్ కూడా ఉన్నాడట. ఎక్కడ కొడితే ఎలా బ్లడ్ క్లాట్ అవుతుంది, ఎలా ఆ అమ్మాయి మరణిస్తుందని పక్కాగా రక్తం బొట్టు కింద అడవకుండా అంత పక్కా బిగ్గర్ స్కెచ్ వేసుకొని ఈ దారుణానికి ఒడిగట్టారు. సో నేను మీతో మాట్లాడతాను, మీకున్న సందేహాలను లేకపోతే మీకున్న అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సరే, మళ్ళీ నేను కిషోర్ దగ్గరికి వెళ్తాను. కిషోర్ దగ్గర మరిన్ని అప్డేట్స్ ఉన్నాయి. కిషోర్, సో వారం రోజుల్లో చాలా క్లియర్గా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్నీ చెప్తామన్నారు డిఐజీ, రైట్? ఆ విషయంలో ఏంటి అసలు? ఆ మెడికల్ స్టూడెంట్ ఎవరు దీనికి పాల్పడింది? ఆ మెడికల్ స్టూడెంట్, ఆ ముగ్గురు అన్నల్లో ఎవరు, ఆయన పేరేంటి? ఇక్కడ సురేంద్ర కొంత మెడికల్ సంబంధించినటువంటి దాంట్లో కొంత ప్రావీణ్యుడు అనే విషయం తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే తను మెడిసిన్స్ లో కూడా కొంత ప్రావీణ్యం ఉంది కాబట్టి ఎక్కడ కొడితే బ్లడ్ క్లాట్ అవుతుంది, ఆ తర్వాత ఏ పార్ట్ లో మనం కొడితే బ్లడ్ క్లాట్ అవుతుంది, బ్లడ్ కింద పడదన్నటువంటి విషయంలో కూడా సిద్ధహస్తులట. కాబట్టి ఖచ్చితంగా అతని నాలెడ్జ్ ప్రకారం, అతని ప్రొఫెషనల్ ప్రకారమే ఇదంతా జరిగి ఉంటుందన్నటువంటి భావన కూడా పోలీసులో ఉంది. మనం మొదటి నుంచి కూడా ఏదైతే కామెంట్స్ చేస్తున్న వారికి కూడా నేను చిన్న విషయం చెప్తున్నా,
మనం మొదటి నుంచి కూడా అన్నల వైపే అన్ని వేళ్ళు చూపిస్తున్నాయని చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా మనం క్లారిటీలో ఉన్నాం. హత్య చేసింది అన్నటువంటి విషయం అన్నలే అన్నటువంటి విషయం పైన కూడా అటు క్లారిటీలో ఉన్నారు. బట్ ఇక్కడ బలమైనటువంటి ఆధారాలు రేపు పొద్దున్నే కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు ఈజీగా బెయిల్ వస్తుంది. కాబట్టి బెయిల్ రాకుండా చేయాలంటే ఒక బలమైనటువంటి ఆధారం ఏదో ఒకటి పోలీసులకు కావాలన్నటువంటి భావన పోలీసులే స్వయంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ అన్నలే హత్య చేశారు. ఇక్కడ కిషోర్ ముందుగా వివస్త్రంగా చేసి కేసుని డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేశారన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైంది. ఆ తర్వాత రైట్ కాలర్ ఒకసారి కిషోర్ అందుబాటులో ఉన్న కాలర్ ఉన్నారు. కాలర్ ఫ్రమ్ కమల్ కుమారి ఫ్రమ్ విజయనగరం. ఎస్ కమల్ కుమార్ గారు మాట్లాడండి. కమల్ కుమార్ గారు మాట్లాడండి. హలో. ఎస్ మాట్లాడండి అమ్మా. హలో మాట్లాడండి మేడం, వినిపిస్తోంది. మాట్లాడండి. హలో మాట్లాడండి మేడం, వినిపిస్తోంది. హలో పిసిఆర్ తనకు వినిపించడం లేదు. సో కిషోర్, సో ముందుగా వివస్త్రంగా చేసి ఆ అమ్మాయిని హతమార్చే ప్రయత్నం చేయడంలో భాగంగా డైవర్ట్ చేశారని మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. హలో మరోవైపుగా హలో పిసిఆర్ వినిపిస్తోందా? హలో కమల్ కుమార్ గారు వినిపిస్తోందండి? లేదండి, వినిపించట్లేదు. ఇప్పుడు వినిపిస్తోందా? హలో హలో రైట్ చెప్పండి అమ్మా. ఇప్పుడు మరి ఆ నిందితుల్ని వదిలేస్తే అందరూ అలా చేసుకుంటూ పోతే మరి చట్టం ఏం చేస్తుందండి? ఏం సెక్షన్లు తీసుకొస్తుంది? నాకు అర్థం కాలేదు మీ పాయింట్, మళ్ళీ రైజ్ చేస్తారా? సొంత చెల్లెల్నే చంపేశారు కదా ఇద్దరన్నదమ్ములను. ఎస్, వాళ్ళని రిలీజ్ చేస్తాం, ఒక కేసు క్లోజ్ చేస్తాం అంటున్నారు కదా. మరి అందరూ అలా చేసుకుంటూ పోతారండి. అంటే ఇక్కడ ఆ కేసుని క్లోజ్ చేస్తామని ఇంకా అఫీషియల్ గా పోలీసులు అక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. బట్ ఇక్కడ ఒక అంటే అందులో చూపిస్తున్నారు కదా మీరు ఆర్టీవీలో. నేను ఏమంటున్నానంటే అక్కడ ఆధారాలు లేవు పోలీసుల దగ్గర. పోలీసుల దగ్గర ఏ ఆధారాలు లేవు. లేకపోయినా వాళ్ళు ఒప్పుకున్నారు కదా నిజం మేమే చంపామని. అయితే ఇక్కడ న్యాయస్థానంలో మళ్ళీ వెళ్ళిన తర్వాత ప్రూఫ్లు తప్పకుండా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో పోలీసులు మనకున్నటువంటి సోర్స్ ప్రకారంగా ఏంటంటే ఆధారాలు చూపిస్తే డెఫినెట్ గా వాళ్ళకి శిక్ష పడుతుంది. వాళ్ళు చేశారనేది చాలా క్లియర్ గా అటు మహిళా కమిషన్ చైర్పర్సన్ చెప్తున్నారు, పోలీసుల అనుమానం అదే, మనకున్నటువంటి సోర్స్ పక్కాగా వాళ్ళే చేశారనేది ఇది క్లారిటీ. కానీ ఒక్క ఆధారం కూడా లేకుండా వాళ్ళపై నెపం. ఎందుకంటే ముందుగా ఆ అమ్మాయిని వివస్త్రంగా చేశారు. వివస్త్రంగా చేయడం ద్వారా సొంత అన్నలే వివస్త్రంగా చేసి ఉండరు, ఎవరైనా చేసి ఉంటారనే రకంగా డైవర్ట్ చేసే ప్రయత్నం ఒకటి. ఆ తర్వాత తల్లి మాటలు కూడా మీరు విన్నారా? తల్లి ఏమంటోందనంటే ఒకవేళ చంపుకుంటే నా ఇంట్లోనే చంపుకుంటాను, నా ఇంట్లోనే చంపుకునే దాన్ని బయటికి ఎందుకు తీసుకెళ్తాన రకంగా మాట్లాడుకొచ్చింది. అంటే ఇవన్నీ ఒకదాని ఒకటి మనం డాట్స్ కలుపుతూ వెళ్తుంటే ఇదంతా బిగ్గెస్ట్ స్కెచ్గానే అర్థమవుతోంది. సో ఇప్పుడు పోలీసులకి ఒక్క ఆధారం దొరికినా కూడా ఆ నిందితులకి శిక్ష పడడం ఖాయం. లేదంటే ఇంకా ఈ కేసు చాలా రోజుల పాటుగా ఒక సాల్వ్ అవ్వని కేసుగానే ఇంకా కంటిన్యూ అవకాశం ఉంటుంది. ఎనీహౌ మల్లేష్ ఫ్రమ్ మహబూబ్ నగర్ రైట్, మరో కాలర్ ఉన్నారు. మల్లేష్ ఫ్రమ్ మహబూబ్ నగర్. ఎస్ మల్లేష్ గారు చెప్పండి. సార్ మీరు తమిళలో దాదాపుగా కేసు క్లోజ్ అని పెట్టింది కదా. ఎస్, అది మనకి ఇంకా పోలీస్ వాళ్ళు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకముందుకే మీరు కేసు క్లోజ్. ఇక్కడ ఒకటి మల్లేష్ గారు, మళ్ళీ ఏంటంటే వాళ్ళ అన్నలు రిలీజ్ అని పెట్టింది. మల్లేష్ గారు ఒకటి ఇక్కడ చాలా క్లియర్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇందాక కాలర్ కూడా మాట్లాడింది అదే. ఆధారం దొరికితే ఆ నిందితులకు డెఫినెట్గా శిక్ష పడడం ఖాయం. ఇప్పటి వరకు ఒక్క ఆధారం దొరకలేదు. ఒకవేళ మీరు గమనించండి, బేసిక్గా హై లెవెల్ కేసెస్లో చాలా పెద్ద వాళ్ళు ఉన్నటువంటి కేసెస్లో అయితే దీన్ని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేకపోతే ఇంకేదైనా ఉందని చెప్పి ఆలస్యం చేస్తే చేయొచ్చు. వ్యూవర్స్ అందరికీ చెప్తున్నా, ఒకవేళ ఇక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఒకవేళ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఉంటే ఒక అధికార పక్షం కనుక నిందితులకు సపోర్ట్ చేస్తుంటే ప్రతిపక్ష పార్టీ ఇప్పటికే అక్కడ ఒక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెరలేపోయి నానా హైడ్రామా సృష్టించేది. ప్రతిపక్షం రావడం లేదు. ఒకవేళ ప్రతిపక్ష పాత్ర కనుక అందులో ఉండుంటే ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఇప్పటికే ప్రతిపక్షం ఉంది కాబట్టి ఇంకా నిజాన్ని నిగ్గు తేల్చేవారు. అటువంటిది జరగడం లేదు. ఇవేవి కావడం లేదంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కాసేపు పక్కన పెడితే కుటుంబమే చేసింది అనేది మాత్రం చాలా స్పష్టం. మూడో వ్యక్తి రాలేదు. ఆ కుటుంబానికి సంబంధించి వాళ్ళు చేశారని వాళ్ళు కూడా ఒక రకంగా ఒప్పేసుకున్నారు, కానీ ఆధారం లేదు. అందుకే ఈ కేసు కాస్త ఆలస్యం కావచ్చు, అవసరమైతే ఇక్కడ ఐఎమ్ నాట్ ష్యూర్, నేను చాలా క్లియర్గా చెప్పడం లేదు, బట్ ఇది క్లోజ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అటువంటి ఒక కాంప్లికేటెడ్ కేసుగానే భావించాలి. మరో కాలర్ ఉన్నారు, పేరు పీసీఆర్ కాలర్ పేరు అంజలి ఫ్రమ్ కర్నూలు. అంజలి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి మేడం. వాళ్ళు అన్నలు చంపారని మనకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది.
అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు పగ ముందు ప్రేమ ఓడిపోయిందండి. ఇప్పుడు అన్నలకి ఖచ్చితంగా Okay. చెల్లెలనే ప్రేమ ఉంటది. కాకపోతే వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే తనని ఆ అబ్బాయి మీద ఆల్రెడీ వాళ్ళకి చాలా కోపం ఉంది. ఆ కోపాన్ని వాళ్ళు ఎలా చేయాలనుకున్నారంటే తినని చంపేసి వాళ్ళ మీదకి పంపించేస్తే ఆ అబ్బాయిని జైలుకేస్తే ఇక్కడ వీళ్ళు గెలుస్తారు కదా. ఆ అబ్బాయి మీద ఒకే ఊరు వాళ్ళు కాబట్టి ఆ కక్ష అంతా తీరిపోతుందని వాళ్ళు ఆలోచించారు. ఓకే, మీ పాయింట్ నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్తారమ్మా. ఆ అమ్మాయి మీద ప్రేమ ఉంటది. యాక్చువల్లీ అన్నలకంటూ చెల్లెలకు ఖచ్చితంగా ప్రేమ ఉంటది. కాకపోతే ఆ అబ్బాయి మీద ఉన్న పగ ఈ అమ్మాయి మీద ఉన్న ప్రేమ చంపేసింది వాళ్ళని. ఓకే. అన్న చెల్లె మీద ఉన్న ప్రేమ ఆ అబ్బాయి మీద ఉన్న పగ వీళ్ళు గెలిచేటట్టు చేసింది. బలైపోయింది ఎవరంటే ఏమీ తెలియని ఒక అమాయకురాలు. అంటే ఇక్కడ మీరు అంటుందా లోకేష్ మీద పగ కాస్త ఆ అమ్మాయిని బలి తీసుకుందంటారా? బలి తీసుకుంది. తన మీద పగతోనే కదా సార్ ఇప్పుడు ఈ అమ్మాయిని ఇలా చేసింది. అక్కడ అతను కూడా దొరుకుతాడనే ఇంటెన్షన్ లో వెళ్ళారు వాళ్ళు. మేబీ మీరు అంటున్న పాయింట్ కూడా నిజమే. ఒకవేళ ఆ క్షణంలో కనుక అక్కడ ఆ అబ్బాయి దొరికినా కూడా ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయితో పాటుగా హతమయ్యేవాడు. తను కూడా చంపేసేవాళ్ళే. ఎందుకంటే తనకి ఇంకా భూమి మీద నౌకలు ఉండబోబట్టి తను బతికాడు. అంటే అమ్మాయి ఇక్కడ నేను ఏమంటున్నానంటే అంజలి గారు, నిజంగా ఈ రకంగా హతమార్చడం కరెక్టేనంటారా? కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఆ అమ్మాయి కోసం ఎన్నో చేసుంటారు సార్. వాళ్ళు తనకు నచ్చినవి ఇవ్వటం, తన కోసం ఏదేదో చేసుంటారు. ఇది ఒక్కటి నచ్చ చెప్తే పోనీ తన కెరీర్ గురించి గుర్తు చేసి అమ్మాయి ఇంకా లైఫ్ చాలా ఉంది, మీరు ఇంకా బ్రతకండి చాలా చెప్పొచ్చు. ఆడపిల్లని నచ్చ చెప్పుకునే దాంట్లో కేవలం తల్లి మాత్రమే గెలుస్తుంది. తల్లి చెప్పుకునే విధానంలో ఆడపిల్ల ఎంత దూరమో అంజలి గారు ఇక్కడ మీ నోటీస్ కూడా తీసుకోవాలనుకుంటున్నా. తల్లి కూడా ఏమందనంటే డైరెక్ట్ గా, ఒకవేళ నా కూతురు నేనే చంపుకోవాలనుకుంటే నేను నా ఇంట్లో చంపేకునేదాన్ని, నేను ఎందుకు బయటకు తీసుకెళ్ళి చంపేసుకుంటే తను బాగుంటాడు కదా సార్. ఇప్పుడు ఇంట్లోనే చంపేసుకోవచ్చు వాళ్ళు. ఆ తల్లి అంటోంది నేను ఇంట్లోనే చంపేసుకునేదాన్ని, బయటకి ఎందుకు తీసుకొస్తాను, ఇప్పుడు నేను చంపలేదు, నా కుటుంబం కాదు, వేరే వాళ్ళు ఎవరో చేశారు, లోకేషే చేశాడని చెల్లి. సరే, మీ వీడియో నేను కంటిన్యూగా చూస్తున్నాను సార్. ఎందుకంటే నాకు ఒక కూతురు ఉంది. తను రేపటి రోజున భవిష్యత్తు మన పిల్లలు ఏమైపోతారా అని తెలుసుకోవాలంటే ఇలాంటి ఖచ్చితంగా ప్రతి తల్లి చూడాలి. ఆ తల్లి పాత్ర ఉంది, అన్న పాత్ర ఉందని వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ అబ్బాయి వచ్చిన సీసీ కెమెరా వీడియోస్ అవన్నీ మనం చూస్తున్నాం. ఆ అబ్బాయి ప్రేమించాడు కానీ ఆ అమ్మాయిని చంపుకునేంత అయితే లేదు. తను వచ్చిన స్పీడ్ లో నన్నేం చేస్తారా అని ఆ అబ్బాయి అక్కడ వదిలేసి కోపం మీద స్పీడ్ గా వచ్చేసాడు. కానీ ఆ అమ్మాయిని చంపుకోవాలని ఆ అబ్బాయి అనుకోలేదు. తను అలా చనిపోతుందని ఆ అమ్మాయి కూడా అనుకోలేదు. ఇక్కడ కేవలం అన్న వాళ్ళ పాత్రనే ఉందని అందరికి అర్థమైపోతుంది. కాకపోతే పోలీసులు ఇంకా వాళ్ళ చేతికి కూడా ప్రూఫ్ గట్టిగా కావాలి కాబట్టి అక్కడ ఆగిపోయారని మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ అంజలి గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండ్ థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నందుకు. చూసారా అంజలి గారు ఏం చెప్తున్నారంటే, నాకు ఓ కూతురు ఉంది, రేపటి రోజున భవిష్యత్తులో ఇటువంటిది దారుణాలని మేము అతిక్రమించాలి, లేక ఇటువంటి విషయాలు మేము మా దృష్టి వరకు రాకూడదని అంటే మేము కొన్ని చూడాలి కాబట్టి మిమ్మల్ని లైవ్ కంటిన్యూస్గా చూస్తున్నాం సార్ అని చెప్తూనే చాలా క్లియర్గా ఈ ఘటనలో లోకేష్ ఉన్నా కూడా లోకేష్ కూడా హతమయ్యేవాడేటువంటి మాటని చాలా స్పష్టంగా మాట్లాడుతోంది. నిజంగా మొదటి నుంచి ఉన్న అనుమానాలు అవే. ఆ క్షణంలో ఆ సమయంలో లోకేష్ అక్కడ కనిపించినా కూడా లోకేష్ కూడా ఈ పాటికి హతమయ్యేవాడు. ఇక్కడ చాలామంది కూడా లోకేష్ ముందుగా అమ్మాయిని తీసుకెళ్లాడు కదా, లోకేష్ని మీరు సమర్థిస్తున్నారంటే లోకేష్ని కూడా సమర్థించడం లేదు. ఒక మైనర్ అమ్మాయిని ఆ రకంగా తీసుకురావడం తప్పే, కానీ హతమార్చలిని మాత్రం ఆయన కాదు అని పోలీసులు ధృవీకరిస్తున్నారు. కాబట్టి లోకేష్ ఇప్పుడు ఈ మధ్య అంటే అక్కడ అన్నలు చేసింది కరెక్టా, లోకేష్ చేసింది కరెక్టా అంటే ఎవరు కరెక్ట్ కాదు. కానీ తప్పు ఎవరిది ఎక్కువగా ఉందని అంటే మాత్రం అన్నలదే. ఎందుకంటే ఆ అమ్మాయిని హతమార్చడం పైన అన్నలు చేసిందే చాలా పెద్ద పొరపాటు లోకేష్ కంటే కూడా. అయితే ఇక్కడ మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, ఉమా ఫ్రమ్ హైదరాబాద్. ఉమా గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు ఉమా సార్. చెప్పండి అమ్మా. వాళ్ళు అంత పెద్ద తప్పు చేశారు కదా సార్. సాక్ష్యాలు ఏం లేవనేసి మీరు అన్నల్ని రిలీజ్ చేస్తా అని చెప్తున్నారు కదా సార్, అది ఎంతవరకు న్యాయం కావచ్చు? ఏమి చెయ్యని లోకేష్ ని పోక్సో చట్టంలో ఇరికించాలి అని చూస్తున్నారు. ఆధారాలు దొరికితే తప్పకుండా ఆ నిందితులకి డెఫినెట్గా మనం ఏ శిక్ష పడుతుంది, ఎంతలా శిక్ష పడుతుంది, ఎటువంటి శిక్ష అనేది మనం బికాస్ మన న్యాయస్థానం కాదు కాబట్టి చెప్పలేము. బట్ డెఫినెట్గా వారికి తగు శిక్ష అయితే పడుతుంది, పడాలి సార్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇంత తెలివితో చేశారు కదా, ఇలాంటి వాళ్ళని చూసి ఇంకొన్ని సంఘటనలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి సార్. మరి ఆధారాలు లేకుండా ఎంత తప్పైనా చేసి తప్పించుకోవచ్చు అంటారా?
లేదు లేదు, ఆధారం లేకుండా చేసి తప్పించుకోవచ్చు అని అంటే ఇది ఇంకొకరు నేర్పించినట్టు అవుతుంది. అలా మేము చెప్పము. బట్ వాళ్ళంతా కూడా అంత రెక్కి నిర్వహించారు. ఎక్కడో ఒక ఆధారం దొరికింది కానీ కొంచెం సమయం పట్టొచ్చు, అంతే. సమయం తీసుకోవచ్చు కానీ తప్పకుండా తప్పు చేసిన వాడు ఏదో ఒక ఆధారం వదిలేస్తాడు. ఆధారం దొరుకుతుంది, అన్నింటిలోకి తప్పకుండా శిక్ష పడే అవకాశం కూడా ఉంది. రైట్, సంతోష్ ఫ్రమ్ బెంగళూరు నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. సంతోష్ గారు చెప్పండి. తప్పించుకోవచ్చు అని అంటే ఇంకొకరు నేర్పించినట్టు అవుతుంది. అలా మేము చెప్పము. బట్ వాళ్ళంతా కూడా అంత రెక్కి నిర్వహించారు. ఎక్కడో ఒక ఆధారం దొరికింది కానీ కొంచెం సమయం పట్టొచ్చు, అంతే. సమయం తీసుకోవచ్చు కానీ తప్పకుండా లేట్ ఉంటుందని వాయిస్ మీరు డైరెక్ట్ గా మాట్లాడండి. అన్నింటిలోకి తప్పకుండా శిక్ష పడే అవకాశం కూడా ఉంది. సంతోష్ ఫ్రమ్ బెంగళూరు నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. సంతోష్ గారు మాట్లాడండి. బట్ వాళ్ళంతా కూడా అంత రెక్కి నిర్వహించారు. రైట్, సంతోష్ గారు ఆయన ఫోన్ చూస్తూ ఉన్నారు. సో ఏదేమైనా కూడా ఈ ఘటన కొంత అందరినీ కలవరపాటు గురి చేస్తోంది. ఇప్పటివరకు ఆధారం దొరకకుండా పోలీసులు అయితే మళ్ళా గుల్లాలు పడుతున్నారు. ఇక్కడ కేసు క్లోజ్ అనే అంశం నేను 100% ధృవీకరించడం లేదు. బట్ పోలీసు కూడా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ చెప్పడం లేదు. బట్ ఇది మాత్రం చాలా క్లియర్. మనం చాలా కేసుల్లో చూసాం, చాలా ఉదాహరణలు చూసాం, సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఎటువంటి విధంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందనేది. ఇక్కడ ఆధారం దొరికితే ఆ నిందితులకి శిక్ష పడడం గ్యారంటీ. కానీ ఆధారం లేకపోవడం మూలంగానే పోలీసులు చాలా కొంత ఆలస్యం చేస్తూ ఉన్నారు. మొదటిగా వాళ్ళు కొంత పోలీసులు కూడా ఏమంటారు అక్కడ అంటే చాలా క్లియర్గా వాళ్ళు కూడా తొందరపడ్డారేమో. ఆధారం దొరికింది అని చెప్పి తొందరపడిపోయారు. కానీ ఆధారం దొరక్క ఇప్పటివరకు ఆ నిందితులు మాత్రం అరెస్ట్ చేయలేకపోతున్నారు. వన్ థింగ్ ఇట్ ఈస్ క్లియర్, చేసింది అన్నలే కానీ ఆధారం దొరకకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ ప్రకారంగా ఒక్క రక్తపు చుక్క కూడా కింద పడకుండా ప్లాన్ చేశారు. ఎస్పీసీఆర్ సంతోష్ ఫ్రమ్ బెంగళూరు రెడీగా ఉన్నారు. సంతోష్ గారు సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. సంతోష్ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు వాళ్ళ అన్నలు చేశారా ఎవరు చేశారా అనేటువంటిది క్లారిటీగా లేకుండా వాళ్ళ అన్నలకు కూడా చెప్పడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఈ రకంగానే అమాయకంగా కామెంట్స్ పెడుతున్నారు, అడుగుతున్నారు. మీ పాయింట్ నాకు అర్థమైంది. బట్ కొన్ని సందర్భాల్లో మనం ఆలోచిస్తే రాయపాటి శైలజ గారు మహిళా కమిషన్ చైర్పర్సన్ చాలా స్పష్టంగా బ్రదర్స్ అనే అంశం తెర మీద తీసుకొచ్చారు, చెప్పారు. అట్ ది సేమ్ టైం మీరు అక్కడ ఆ గ్రామంలో సుమారుగా ఈ 11 రోజుల పాటుగా మా ప్రతినిధులు స్ట్రింగ్ ఆపరేషన్స్ చేస్తూనే ఉన్నారు. అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది పోలీసుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామస్తుల నుంచి మాట్లాడుతున్నారు. ఆ సంఘటన స్థలానికి 1కి 10 సార్లు వెళ్ళడం జరిగింది. చాలా క్లియర్గా మాకున్నటువంటి అథెంటిక్ సోర్స్, ఇక్కడ డెఫినెట్గా సోర్స్ ఏంటనేది మనం రివీల్ చేయకూడదు. బట్ మాకున్న అథెంటిక్ సోర్స్ ప్రకారంగా అక్కడ చేసింది అన్నలే అనేది వాళ్ళు కూడా కన్ఫెషన్లో ఒప్పుకున్నారు. అది అధికారికంగా పోలీసులు బయట పెట్టకపోవడం గల ప్రధాన కారణం ఒకటి ఏంటి అని అంటే, వాళ్ళు వన్స్ అధికారికంగా బయట పెట్టారంటే వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, కోర్టులో ఆధారాన్ని కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఆధారం లేకపోతే వాళ్ళు సేఫ్గా గల్లా ఎగరేసి బయటకు వచ్చి మేము సేఫ్ అని కొంత వాళ్ళు హైప్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆధారం దొరకనంత వరకు పోలీసులు కూడా దీని గురించి ఆధారం కోసం వెతుకుతూనే ఉన్నారు. వన్స్ ఆధారం దొరికిన తర్వాత రాసి పెట్టుకోండి, అన్నలకి ఎవరైతే నిందితులుగా పేర్కొనబడుతున్నారో వాళ్ళకి మాత్రం శిక్ష ఖాయంగా కనబడుతోంది. సో అందుకే మీరు అది ఇంకా దొరకక మునిపే మీరు ఎలా చెప్తారంటే మేము చెప్తాం డైరెక్ట్గా పోలీసులు చెప్పిన మాటనే. పోలీసుల ఆధారాలు దొరికాయన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా అన్నలైన మాట మాట్లాడుకొచ్చారు. అంతకంటే ముందు మాకు చాలా పక్కా అథెంటిక్ సోర్స్ ప్రకారంగానే మేము వార్త చెప్తూ ఉన్నాము. సో రేపటి రోజున డెఫినెట్గా ఆధారం దొరికిన తర్వాత అన్నలు మాత్రం దీనికి పరంగా శిక్ష పడడం గ్యారంటీ. సంతోష్ గారు, ఇంకా మీకు అనుమానం ఉంటేనే మళ్ళీ మీకోసం మీరు వింటానంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ మాట్లాడిన మాట కూడా నేను వినిపిస్తా. ఒక్కసారి బయట ప్లే చేయండి పీసీఆర్. ఇప్పుడు గండికోట ఇష్యూ వెరీ అన్ఫార్చునేట్ అండి. అమ్మాయి మైనర్, అదే కాలనీలో పాప చదువుకుంటుంది, కాలేజ్కి వెళ్తుంది. బట్ ఎవరైతే ఒక అబ్బాయితో పరిచయం ఉందో ఆ అబ్బాయి చదువుకోవట్లేదు అంటారు. సంభవం ఎందుకు అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం ఈ తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు. ఆ అవేర్నెస్ భాగంలోనే మేము చెప్తుంది. ఇవన్నీ కూడా మేము రియల్ ఇన్సిడెంట్స్ చూస్తున్నాం వాళ్ళు చెప్పటం. సో ఇప్పుడు ఏముంది, ఆ అమ్మాయి లైఫ్ అది ఒక పరువు ఇదిగా భావించి బ్రదర్సే అలా చేయటం. సో అక్కడ అమ్మాయి లైఫ్ ఎండ్ అయిపోయింది. ఇలా జరుగుతాయనే ఇన్సిడెంట్స్ మనం జరుగుతున్నాయి తీసుకెళ్ళి, అదే అంటున్నా, ప్రతిదీ ప్రభుత్వం చేయలేదండి. ప్రభుత్వం చాలా ఫెసిలిటీస్ అన్నీ చేస్తుంది. కానీ ఆడపిల్లలు కూడా అవేర్గా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి, ఆలోచించాలి. అంటే కొంచెం ఒక ఏజ్లో మన పేరెంట్స్ చెప్పినా కూడా నచ్చదు, ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్తుంటారు లేకపోతే. సో ఇప్పటికైనా కాల్ చేశారు, సంతోష్ గారు అడిగారు కాబట్టి సంతోష్ గారి గురించి నేను మళ్ళీ బయట ప్లే చేస్తాను. మీరు కూడా యాజ్ అ వ్యూవర్గా ఇంకా
మీరు మాపై అనుమానాన్ని కాకుండా మీకున్న అనుమానాన్ని పోలీసులపై పెట్టండి, లేకంటే అక్కడ వ్యవస్థపై పెట్టండి. మీకున్న అనుమానాలని, సందేహాలని వారిని క్వశ్చన్ చేయడంలో ఉంచండి. బికాజ్ మేము కేవలం మిమ్మల్ని మీకు వార్తను ధృవీకరించి అందించడం వరకు మాత్రమే మా బాధ్యత ఉంటుంది. డెఫినెట్గా మిమ్మల్ని అవగాహన కల్పించడం కోసం మాత్రమే బాధ్యతగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయం కూడా తెలుసుకుంటున్నాం కాబట్టి మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ ఫ్రమ్ శ్రీకాకుళం. మాట్లాడండి లక్ష్మీనారాయణ గారు. నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి. ఈ రోజు మీ ఛానల్ నుండి మొదలు ప్రతిదీ చాలా తొందరగా వస్తుంది సార్, ఏ ఒకటైనా. నిజంగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఒక ఆడపిల్లకి చంపే హక్కు ఎవరికి లేదు సార్. హలో, చెప్పండి వినిపిస్తోంది. ఎవరికి లేదు. అలాంటిది ఆ తల్లి కానీ ఆ అన్నయ్యలు కానీ చంపే హక్కు లేదు. అది పోలీసులకు కానీ ఇంకా ఎవరికైనా ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు చూస్తారు. అలాంటిది ఒక వ్యక్తి ఎక్కడికో తీసుకెళ్ళాడు, ఆయన చేసింది తప్పే, కరెక్టే. కాకపోతే వీళ్ళకి చంపే హక్కు లేదు సార్, వీళ్ళకి సరైన శిక్ష పడవు సార్. అవును, రైట్. థ్యాంక్ యూ అండి, మీ అభిప్రాయం తెలియజేసిన థ్యాంక్ యూ. సో అందరూ చెప్తోంది అదే, అక్కడ నిందితులు ఎవరైనా కూడా నిందితులకు శిక్ష పడాల్సిందే. లేదు అని అంటే కనుక ఇదే తరహాలో ఇంకా ఒకరు ఉదాహరణగా తీసుకొని పేటరేగిపోయే అవకాశం కూడా ఉంది. మనం చూస్తూనే ఉన్నాం చాలా చోట్ల ఈ మధ్య కాలంలో పరువు హత్యలు అనేది అంటే ఒక రకంగా నేను మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను, సర్వసాధారణంగా మారిపోయింది. ఈ పదం ఉపయోగిస్తున్నందుకు క్షమించండి. బట్ చూస్తూనే ఉన్నాం చాలా చోట్ల కూడా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి వారికి డెఫినెట్గా చట్టాలపై అవగాహన కల్పించి ఇటువంటి ఎవరైతే నిందితున్నారో వారికి శిక్ష పడితే తప్ప ఇంకొకరు మారే అవకాశం లేదు. లేదు కాదు కూడదు అనుకుంటే కనుక డెఫినెట్గా ఇంకా ఈ సంస్కృతి పేటరేగిపోయే అవకాశం ఉంది. పిసిఆర్ రోజా ఫ్రమ్ మంచిర్యాల్. రోజా గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మరి ఇప్పుడు వైశాఖ కేసులో వాళ్ళ అన్నయ్యలని చెప్పారు కదా సార్. అవునమ్మా. అన్న తర్వాత ఇప్పుడు డాగ్ స్క్వాడ్ ఇవన్నీ ఆధారాలు కూడా చెప్పారు కదా సార్ దొరికినాయని. అమ్మా మరి కేసు ఎందుకు ఫైల్ చేయలేదు సార్? మరి అన్నయ్యలు కాదు, ఏం ఆధారాలు దొరకలేదు అని అంటున్నారు కదా సార్. ఓకే, కొన్నిసార్లు ఆధారాలు దొరికినాయి వీళ్ళే అని చెప్పారు కదా సార్. మరి అదే అంటున్నాను, పోలీసులు మొదటి రోజు 14వ తేదీన ఆ అమ్మాయి దారుణంగా హత్య గావించబడితే మరుసటి రోజున అమ్మాయి మృతదేహం బయటపడింది. ఆ తర్వాత పోలీసులే మీడియా సమావేశంలో వాళ్ళు మాట్లాడుతూ చాలా క్లియర్గా మాకు కొన్ని ఆధారాలు దొరికాయనే మాటతో పాటుగా ఒకరి కాదు దీంట్లో ముగ్గురు పాల్గొని ఉంటారనేది అనుమానంగా ఉందని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఆ తర్వాత మొదటి అనుమానం వచ్చింది, లోకేష్ని అరెస్ట్ చేసి లోకేష్ని అదుపులోకి తీసుకొని లోకేష్ని విచారించి ఆ అబ్బాయి ఎవరైతే ప్రేమికుడు వెళ్ళాడో ఆయన అదుపులోకి తీసుకుంటే ఈయన కాదు అని చెప్పింది పోలీసులే. ఈయన చేసి ఉండడు, అత్యాచారం జరగలేదు ఆ అమ్మాయి పైన, ఈయన చంపి ఉండడు అనేటువంటి విషయాన్ని తేల్చింది కూడా పోలీసులే. ఆ తర్వాత తన కజిన్ సురేంద్రపై అనుమానం వ్యక్తమైతే సురేంద్రపై అనుమానం వ్యక్తమైన క్రమంలో తన తల్లి అంటే ఆ అమ్మాయి వాళ్ళ తల్లి ఏం చెప్పింది, సురేంద్ర ఈ హత్య చేశాడు ఎలా చెప్తారో, ఒక చెల్లిని అన్న ఎక్కడైనా వివస్త్రంగా చూస్తాడా అని చెప్పి వివస్త్రంగా అనే అంశాన్ని లేవనెత్తుకొని ఆమె దాని చుట్టూనే కొంత మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మరుసటి రోజు కొండయ్య పేరు తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా బ్రహ్మయ్య కొండయ్య ఈ దారుణానికి పాల్పడ్డారు. ఒకరేమో సొంతన్న అయితే మరొకరు కజిన్, ఇద్దరే దారుణానికి పాల్పడ్డారనేది మాత్రం చాలా సుస్పష్టంగా అక్కడ పోలీసులు అథెంటిక్గా, వాళ్ళు బయటికి చెప్పలేదు అధికారికంగా, బట్ మాకున్న సోర్స్ ప్రకారంగా వాళ్ళే ఈ దారుణానికి పాల్పడ్డారు. 1-2 సార్లు మళ్ళీ చెప్తున్నాను, పోలీసులు ఇచ్చినటువంటి మాకున్న సోర్స్ అట్ ది సేమ్ టైం కొన్ని ఆధారాల ఆధారితంగా ధృవీకరించుకున్న తర్వాత ఈ విషయాన్ని చెప్తున్నాము. అయితే ఇక్కడ పోలీసులకు గనక చాలా స్పష్టమైన ఒక్క ఆధారం ఏంటి, వాళ్ళు చెప్పారు మేమే చేశామని, కానీ ఒక్క ఆధారం కూడా లేదు. అక్కడ చంపేట విధంగా ఆయుధాలు దొరికినా, వారి దగ్గర ఏదైనా రాడ్లు, కత్తులు, ఇంకా ఇతర ఆయుధాలు దొరికినా, వాళ్ళు అక్కడ ఇంకెక్కడైనా ట్రేస్ అయినా ఇంకేదైనా కూడా వారిని అదుపులోకి తీసుకునేవారు, ఆధారాన్ని చూపించి వీళ్ళే అని చూపించేవారు. రేపటి రోజున ఈ కేసు ఫైల్ అయిపోయి పోలీసులు వారిని అడ్రస్ చేసి వారిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన ఆధారం కావాలి. ఆధారం దొరికితే వాళ్లకు శిక్ష పడడం గ్యారంటీ. అది లేదు కాబట్టి కొంత పోలీసు కూడా మల్ల గుల్లాలు పడుతున్నారు. వి కీప్ బిలీఫ్ ఇన్ పోలీస్ అధికారులపైన మనం బిలీఫ్ ఉంచుదాం. కొంత ఆలస్యం కావచ్చు, కానీ అదైనా కూడా పోలీసులు ఎంతో కొంత వివరణ ఇస్తే ఇప్పటివరకు ప్రజలకు కూడా కొంత విషయం పైన క్లారిటీ వచ్చేది, అధికారికంగా ఒక క్లారిటీ వచ్చేది. కానీ పోలీసులు ఇవ్వకపోవడం మూలంగానే పోలీసుల పైన అన్ని వేలెత్తి చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. హోప్ రైట్. మరొకసారి ప్రేమ్ ఫ్రమ్ అనంతపురం మరో కాలర్ ఉన్నారు. ప్రేమ్ గారు. హలో ప్రేమ్ గారు మాట్లాడండి సార్. ఇప్పుడు లోకేష్ అనేతను తీసుకెళ్లినట్టయితే ఎవిడెన్స్ ఉంది అని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. దాదాపు ఒక 50 మంది పోలీసులు ముందు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.
ఎవరు తేల్చారని ఇంతవరకు ఆధారాలు దొరకకుండానే ఒకరి మీద ఇలా నింపేయడం బాగుండదు కదండి. ఓకే, మళ్ళీ ఇప్పుడు చెప్తారు. పలానా వాళ్ళని ఇప్పుడు ఇంతవరకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమి అనౌన్స్ చేయలేదు. మీరు వరుస పెట్టి అన్నదా చేసినారు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. అంటే ఇప్పుడు మీరు అంటోంది అన్నలు చేశారని చెప్పడం వల్ల అది కరెక్ట్ కాదంటున్నారా? అంటే ఇప్పుడు డిసైడ్ చేయలే కదా డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకా ఏమి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. చేసేవారు కాకుండా ఒకరి మీద నింద వేయడం కరెక్ట్ కాదు కదా. ఓకే, కానీ ఇదే విషయాన్ని డైరెక్ట్ మీరు అంటున్న మాటను యాక్సెప్ట్ చేస్తున్నాను. విత్ డ్యూ రెస్పెక్ట్, మీరు అంటున్న మాటలు మేము డెఫినెట్గా కన్సిడరేషన్లో తీసుకుంటాను. బట్ దాన్ని నేను సమాధానం చెప్తున్నానంటే, చాలా క్లియర్గా మరుసటి రోజే పోలీసులు మాకు ఆధారాలు దొరికాయని చెప్పారు. ఏ రోజైనా ఎవరైనా మన లాంటి వాళ్ళని కనీసం యాజ్ బీయింగ్ ఎ జర్నలిస్ట్గా నా వృత్తిపరంగా నేను పోలీసులు కూడా క్వశ్చన్ చేయొద్దా? మరి ఆధారాలు దొరికినాయన్న విషయం ఎందుకు మీరు బయట పెట్టడం లేదని పోలీసులను క్వశ్చన్ చేయొద్దా? మాకున్న అథెంటిక్ సోర్స్ ప్రకారంగా ఆ అన్నలే అని కన్ఫెస్ చేశారు. రిపీట్ అగైన్ అన్నలే అని కన్ఫెస్ చేశారన్నట్టుగా తెలుస్తోంది. కానీ వారని ప్రూవ్ చేయడం కోసం పోలీసుల దగ్గర ఆధారాలు లేవు. పోలీసులకు కూడా తెలుసు ఆధారాలు దొరికాయని ఒకసారి, ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఇంకోసారి, ఇలా ఒక్కోసారి ఒక్కో రకమైన వర్షన్ డెఫినెట్గా అందరినీ ఆందోళన గురి చేసే అవకాశంగా ఉంది. కాబట్టి డెఫినెట్గా మనకున్న సోర్స్ అట్ ది సేమ్ టైం రాయపాటి శైలజ గారు కూడా స్పష్టంగా తను కూడా మాటల్లో మాట్లాడుకొచ్చారు ఇది చేసింది అన్నలే అని చెప్పి. అయితే ఇక్కడ కామెంట్ కూడా వచ్చింది. బిఫోర్ చాలా మంది కాలర్స్ ఉన్నారు, నేను కాలర్ని తీసుకునే ముందు ఒకసారి కామెంట్ చదువుతాను. ఇక్కడ ఎన్ఎస్ఆర్ నోముల ఆయన ఏం కామెంట్ చేశారంటే, వాళ్ళ పాపను వాళ్ళు చంపుకున్నారు, నో కేస్, ఇక నుండి అందరూ ఆంధ్రలు లేకుండా చంపండి, మీరు చంపాలనుకుంటే కేసులు ఉండవు. సో ఆధారాలు లేకుండా చంపండి, మీరు చంపాలనుకుంటే ఆధారాలు లేకుండా చంపండి, కేసులు ఉండవు. ఏంటిది? మీరు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, అవగాహనతో మాట్లాడుతున్నారా? ఏమన్నా అసలు మీ కామెంట్ను చూస్తుంటే మీ వయసు నాకు తెలియదు, బట్ నేను మిమ్మల్ని మాత్రం చాలా తీవ్రంగా ఈ విషయం పైన చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఇంకా మీరేంటి నేర్పిస్తున్నారా ఇలా చేయమని చెప్పి? సిగ్గుపడండి సమాజంగా ఈ రకం కామెంట్స్ పెడుతున్నందుకు. ఎన్ఎస్ఆర్ నోముల గారు, డెఫినెట్గా మనం సిగ్గుపడాలి ఎట్లాంటి కామెంట్స్ పెడుతున్నందుకు. ఎవరైతే మీరు కామెంట్ చేశారో ఆధారాలు లేకుండా చంపితే కేసులు ఉండవంటారా? ఆధారాలు లేకుండా చేయడం నాకు నిజంగా ఈ కామెంట్ చేయడానికి కొంత ఇబ్బందికరంగా కూడా ఉంది. సిగ్గుపడండి ఇటువంటి కామెంట్ పెడుతున్నందుకు. మనం కనీసం ఆధారాలు లేకుండా చంప నేర్పిస్తున్నారా? ఇంకా అక్కడ జరిగినటువంటి ఒక విషయం పైన ఆధారాలు దొరకకపోవడంతో పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొంత కేసులో ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉందనేటువంటి విషయాన్ని చెప్తుంటే ఆధారం లేకుండా చంపేయండి మీరని చెప్పి మీరు సజెషన్ ఇస్తారా? ఇంకో కామెంట్ ఉంది, కనీసం నేను ఇంతకు మించి మాట్లాడలేను, మీ వయసు నాకు తెలియదు, బట్ ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాను, సిగ్గుపడదాం ఇలాంటి కామెంట్స్ చేస్తున్నందుకు. సో ద సేమ్ టైం సో టోనీ యూట్యూబ్ ఆయన కామెంట్ చేశారు, కడపలో గతంలో ఒక పొలిటికల్ లీడర్ హత్య కూడా జరిగింది, దానికి దీనికి ఎగ్జాంపుల్గా పెట్టి ఈ రకంగానే ఆధారాలు లేకుండా హతమారుస్తారు, ఇవన్నీ కడపలో కామన్ అంటున్నారు ఆయన. సో సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి అమర్నాథ్ రెడ్డి అంటున్నారు. సో ప్రస్తుతానికి ఇంకా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తున్నాయి, బట్ దయచేసి ఎన్ఎస్ఆర్ నోముల చేసిన కామెంట్స్ని నేను చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. సో డెఫినెట్గా ఇటువంటి కామెంట్స్ చేసేందుకు మనం కొంత సిగ్గుపడదాం. ఎస్, మరో కాలర్ ఉన్నారు, పీసీఆర్ కాలర్ పేరు బాలాజీ ఫ్రమ్ హైదరాబాద్. భారతి ఫ్రమ్ హైదరాబాద్. భారతి గారు నమస్తే అండి. నమస్కారం అండి మేడం. యాక్చువల్గా మీ ఆర్టీవీ ద్వారా నేను న్యూస్ స్టార్టింగ్ నుంచి నేను చూస్తున్నాను, కానీ ఒక అన్నలు ఇలా చేయడం అనేది ఇంత మటుకు ఎప్పుడు ఇట్లాంటి న్యూస్ రాలేదండి. ఇంకా నయం పోలీసులు ఒక మంచి చేశారు, ఏంటంటే ఆ లోకేష్ మంచివాడు, లోకేష్ ఏం చేయలేదని చెప్పి వాడు అమాయకుడు అని వదిలేశారండి. ఏదో సత్యం బాబు లాగా భారతి గారు ఇక్కడ లోకేష్ అనే వ్యక్తి అమాయకుడు మంచివాడని చెప్పి వదిలేదు. వాళ్ళు తేల్చింది ఒకటే, ఈ హత్యకి లోకేష్కి సంబంధం లేదు, ఆ అమ్మాయిని లోకేష్ చంపలేదు. ఒకటి మాత్రం తేల్చగలిగారు, అత్యాచారం కూడా జరగలేదని మాత్రం తేల్చగలిగారు. ఆఫ్టర్ పోస్ట్ మార్టం తర్వాత ఈ విషయాలు తేల్చగలిగారు. అంతేకాని లోకేష్ని మనం సర్టిఫై చేయడానికి కూడా లేదు, బికాజ్ ఎందుకంటే ఆయన ఒక మైనర్ అమ్మాయిని తీసుకెళ్ళడం కూడా పొరపాటే. కాబట్టి కానీ ఇంకా నయం కదండి, వాడిని ఇరికిచ్చి వాడు కాళ్ళు ఎరగొట్టి అట్లా చేయకుండా, ఎందుకంటే వాడికి గట్టిగా ప్రూఫ్స్ ఉన్నాయి, వాడికి ప్రూఫ్స్ ఉన్నాయి, వెళ్ళిపోయినది ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి వాడు బతికిపోయాడు. కానీ ఈ అన్నలు ప్రూఫ్స్ లేకుండా చేశారు కాబట్టి వీళ్ళు రిలీజ్ అవుతున్నారు. కానీ వాడి ప్రాణానికి డేంజరేనండి, లోకేష్కి ఎప్పటికైనా డేంజరే. ప్లస్ ఈ అన్నల్ని పెళ్లి చేసుకునే అమ్మాయిలకు కూడా డేంజరే. ఇలాగే చేస్తారు వాళ్ళు ప్రూఫ్లు లేకుండా. ఆ అమ్మాయిలను కూడా ఇంటి కోడలను కూడా అట్లాగే చంపుకుంటారు కదా. వాళ్ళకి ఇది ఇప్పుడు తెలిసిపోయింది, ప్రూఫ్ లేకుండా ఏ హత్య అయినా చేయొచ్చు అని.
థ్యాంక్ యూ భారతి గారు, చాలా చక్కగా మాట్లాడారు. నిజంగానే ఆ సమయంలో లోకేష్ కనుక అక్కడ ఉన్నా కూడా లోకేష్ కూడా ఈ రకంగా దారుణంగా అయిపోయేవాడు. ఒకవేళ కనుక ప్రూఫ్స్ ఈ రకంగా దొరకకపోయి ఉంటాయి, అంటే సీసీటీవీ విజువల్స్లో తను బయటికి వెళ్ళిపోవడము, ఇంకా ఇటువంటి కొన్ని చిన్న ఆధారాలు లోకేష్ని తప్పించాయి. లేకపోతే ఈ కేసులో అసలు పాత్రధారి సూత్రధారిగా లోకేష్ ఇరుక్కునేవాడని మాత్రం చాలా స్పష్టం. ఎస్, మరొక వ్యక్తి సిద్ధంగా ఉన్నారు కడప నుంచి రహమతుల్లా ఖాన్. ఎస్ రహీం గారు. నమస్కారం అండి. నమస్తే అండి. పోలీసు వాళ్ళు కనుక ఈ కేసులు ఛేదించకపోతే ఇటువంటి చాలా అంటే చాలా జరుగుతాయి సార్. ఇది ఖచ్చితంగా ఛేదించాల్సిన కేసు ఇది. ఏమీ తెలియని ఒక సాధారణమైన వ్యక్తి క్లూస్ ఏం లేకుండా చేశాడు అంటే ఇది నమ్మే పరిస్థితుల్లో లేదు ఇది. అది అంటే ఇక్కడ ఆయన సాధారణమైన వ్యక్తిగా మనం ఎలా అభివర్ణించాలండి? అంటే నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ఆ అమ్మాయి ఒంటిపైన గాయాలు మీరు చూసారా? ఆర్టీవీ ఒక లైవ్ కూడా కండక్ట్ చేసింది. ఆ అమ్మాయి ఒంటిపైన గాయాలకు సంబంధించి కూడా కొంచెం మీకు వివరించే ప్రయత్నం చేశాము. భుజం పైన గాయాలున్నాయి, కన్ను దగ్గర పూర్తిగా కమిలిపోయింది, భుజంపై గాయాలున్నాయి, కాళ్ళపైన అరిపాదాలు మొత్తం కూడా కమిలిపోయి ఉన్నాయి. సో అంటే ఏ ఒక్క దగ్గర కూడా రక్తం బొట్టడవలేదు, రక్తపు చుక్క కారలేకుండా చాలా పక్కాగా స్కెచ్ వేసి చేసినట్టు కనబడుతోంది. సో దీంట్లో ఆ అన్నల్లో ఒకరు సురేంద్ర కూడా మెడికల్కి సంబంధించి కొంత ఎక్స్పర్ట్గా, అంటే మెడికల్ స్టూడెంటా లేకపోతే మెడికల్ ఏ రకమైన ఎక్స్పర్ట్ తెలియదు కానీ మెడికల్ ఎక్స్పర్ట్గా ఉన్నాడంట. ఆయన స్కెచ్ వేసి ఉంటాడనేది అక్కడ లోకల్గా టాక్ నడుస్తోంది. కొంత పోలీసు కూడా ఆ రకంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఏదో నార్మల్గా ఆ అమ్మాయిని హతమార్చాలని చెప్పి డైరెక్ట్గా ఆవేశంతో వెళ్ళిపోయి ఆ అమ్మాయిని హతమార్చినట్టుగా లేదు. పక్కా స్కెచ్ వేసుకొని ఒక్క ఆధారం కూడా లేదు.